హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మళ్ళీ ఇంకా ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు చేసిన వీడియోకి కంటిన్యూ అనమాట. ఏంటంటే నేను ఒక ములగ చెట్టు పెట్టాను. ఆ చెట్టు ఎంత పెద్దదయిందో మీకు చూపిస్తానని నాకంటే ఇంతకంటే ముందు వీడియోలో చెప్పాను. అయితే ఆ చెట్టు ఎంత పెద్దదయింది, దాని దగ్గర ఎట్లా నేను ఎరువేస్తున్నానో అవన్నీ చూపిద్దామన్న ఉద్దేశంతో ఇంకా ఈ వీడియో తీస్తున్నాను. అయితే ఈ ముందు వీడియో తీయని వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ ఇంక నేను ఒకసారి చెప్దామన్నట్లుగా ఈ చెట్టు గురించి చెప్తున్నాను. నేను మామూలుగా నర్సరీకి ములగ చెట్టు కొందామని వెళ్ళాను. అయితే అక్కడ కుండీలో ఒక మొక్క తీసుకున్న తర్వాత 50 రూపాయలు తీసుకున్నారు ఆ చెట్టుకి, ఆ మొక్కకి. ఇంకా 50 రూపాయలు ఇచ్చి ఆ మొక్క తీసుకున్నాను. తర్వాత తీసుకుని వచ్చేటప్పుడు పక్కన ఇంకో ములగ చెట్టు కొంచెం పెద్దదయ్యి కనిపించింది. ఈ చెట్టు ఏంటి ఇంత పెద్దగా ఉందనంటే, ఒక వేరు కుండీలో నుంచి బయటకు వచ్చిందమ్మ. అది భూమిలో పాతుకుపోయి ఆ చెట్టు అంత పెద్దదయ్యింది అని చెప్పింది. సరే ఈ మొక్క ఇచ్చేసేసి ఈ పెద్ద చెట్టు తీసుకుంటాను, ఎంత తీసుకుంటారంటే దానికి కూడా 50 రూపాయలు అంది. అనేసరికి ఇంకా చిన్న మొక్క పెట్టేసి పెద్ద మొక్క తీసుకొచ్చాను. మేము ఉండేది అద్దెంట్లో అండి. అయితే మొక్కలంటే చాలా ఇష్టం, అందుకని తీసుకుని వచ్చి పెట్టాను. పెడితే మా ఇంటి ఓనరు మామూలుగా అసలు మొక్కలు ఏంటి అది ఇది అని అంటాడు. ఆయన కొంచెం పెట్టుకుంటాంలేండి అని అంటే ఇంకా ఆయన ఒప్పుకున్నాడు. అందుకని నేను మొక్కలు పెట్టుకున్నాను. అయితే మునగ చెట్టు మా ఇంటి ఓనర్ వాళ్ళు మా దగ్గర ఉండరు, వాళ్ళు వేరే దగ్గర ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. వాళ్ళ పెద్దమ్మ పక్కన ఒక ముసలాం ఉంది, మీకు వీడియోలో కనిపించింది. ఆమె వాళ్ళ పెద్దమ్మ అనమాట. ఆమె ఏది చెప్తే అది ఇంకా మా ఇంటి ఓనర్ వాళ్ళు వింటారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలే కాబట్టి. వింటే ఇంకా ఆమె కూడా వద్దంది, ముసలామె. ములగ చెట్టు ఎందుకు వద్దమ్మా, ఇంటికి అరిష్టం అది అంటే, ఏం కాదు, ములగ చెట్టు వలన చాలా ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యపరంగా. కానీ ఏదన్నా ఇటువరకు మా చిన్నతనంలో మా తాతయ్య వాళ్ళు ఏదన్నా కాలు నొప్పి ఉంటే దానికి వాపు కోసము, కాలు వాపితే ములగాకులు పసర రాసేవాళ్ళు. అట్లా వైద్యపరంగా కూడా మంచిదని నాకు తెలుసు. ములగ చెట్టు నేను చెప్పే వైద్యపరంగా మంచిదే అండి. ఈ ములగాకులు కానీ ములక్కాయలు కానీ ఇది తిన్నా మంచిదే కదా ఆరోగ్యానికి అని నాకు తెలిసి చెప్పాను. ఇది ఇంత చెట్టు అయిందండి చెప్పాను. చెప్తే ఆహా సరేలే అని ఆమె ఒప్పుకుంది. ఆ ముసలామండి ఒప్పుకుంది. సరేనని పెట్టాను నేను. అక్కడ లోతైన మట్టి లేదు, కొంచెం కొద్దిగానే మట్టి ఉంది, పక్కనంతా రాళ్ళుగా ఉంది. అయినా పెట్టాను అనమాట నాకు ఇష్టం మీద. తర్వాత నేను జీవితాంతం ఇక్కడ ఉండనులే, కానీ చెట్టు పెడితే నాకు అదొక సంతృప్తి అనమాట. అందుకని పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మా ఇంటి ఓనర్ వచ్చి, మొక్క వద్దు, ములగ చెట్టు ఇంటి ముందు ఉండకూడదు అది ఇది అని అన్నాడు. లేదు మీ పెద్దమ్మకి చెప్పాము, ఆమె ఒప్పుకుందండి అని అంటే, మా పెద్దమ్మ ఒప్పుకుంటే సరేలే అని చెప్పి ఆయన ఉండనిచ్చాడు. అట్లా పెట్టానండి మొక్కని. అయితే చిన్న మొక్కగా పెడితే అది చాలా పెద్దయింది, ఎందుకంటే కుండీలో కంటే నేలలో బాగా పెరిగింది కదా, అట్లా చెట్టు బాగా పెరిగిందనమాట. ఇక్కడైతే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. మేము ఉండే ఏరియా పల్లెటూరు అనమాట, తెలంగాణలో లాస్ట్ ఉండిద్ది పల్లెటూరు. అయితే చాలామంది మొక్కలు పెంచుకుంటారు, కానీ వీళ్ళేందో అసలు మొక్కలంటే ఇంత ఇష్టపడరు. ఇదేంటి ఆ మొక్క ఈ మొక్క అని అంటారు వాళ్ళు. నేను అంతకుముందు బొప్పాయి చెట్టు కూడా పెట్టాలని పెట్టలేదు, గింజలు వేస్తే అది నాటు చెట్టు పెరిగిపోయిందండి. పెడితే మా ఇంటి ఓనరు ఈ మొక్క అసలు ఇంటి ముందు ఉండకూడదు, బొప్పాయి చెట్టు అరిష్టము అని మొక్కను పీకేసేసాడు. నాకు భలే బాధ అనిపించింది. ఆయన మొక్కను పీకినప్పుడు నేను లేను. తర్వాత మా హస్బెండ్ అన్నాను, ఆ పీకిన మొక్క అయినా ఉంచితే పోయేది కదా, నేను తీసుకెళ్ళి ఊర్లో అన్న పెట్టేదాన్ని, నాటు బొప్పాయి అన్నాను. అసలు బొప్పాయి ఇప్పుడు డెంగ్యూ వచ్చిందండి, వస్తే బొప్పాయి ఆకు రసం తాగమని అంటారు. అది మాకు ఎవరికైతే దేవుడి దయ వల్ల డెంగ్యూ రాలేదు, కానీ అంటారు. అది మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. బొప్పాయి రసం మంచిదని అంటారు. ఇప్పుడు ఎవరికి ఎలా ఉండిద్దో తెలియదు కదా. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు బొప్పాయి ఆకు రసం కావాలంటే ఎక్కడికి వెళ్తారు? అదే మన ఇంట్లోనే మన చెట్టు ఉందనుకో, మనమే తీసుకుని మనమే ఆ రసం తయారు చేసుకుని తాగుతాం కదా. అట్లా ఏంటోనండి, కొంతమంది వీడియోస్ చూస్తాను, చిన్న చిన్న ఇల్లులైనా కొంచెం
బాల్కనీలో ఉన్న వాళ్ళైనా మొక్కల్ని చక్కగా ఉన్న కొద్ది ప్లేస్లో బాగా పెంచుకుంటారు. అసలు వాళ్ళని చూస్తే ఎంత సంతోషం అనిపించిద్దో నాకు. వీళ్ళకి ఎంత స్థలం ఉంది, ఇంత దాంట్లో చక్కగా మొక్కలు పెట్టుకుంటే ఎంత బాగుండిద్ది, మొక్కలను చూస్తే ఎంత ముచ్చటగా అనిపించిద్దండి. పొద్దున్నే లేచి ఆ మొక్కలను చూసుకుంటా ఉంటే మొక్కల వలన కూడా మంచి గాలి వచ్చింది కదా, దానివల్ల మనకి ఆక్సిజన్ అందిద్ది. అట్లా ఏంటో కొంతమందికి అసలు తెలియదు, చెప్పే కొన్ ఎవరికి తెలియదు. కానీ కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. అంతేగాని నాకే తెలుసు అన్న ఉద్దేశంతో ఎవరు ఉండకూడదండి. ఎవరు ఉండకూడదు. ఎవరు తెలిసిన వాళ్ళం ఉండము. కొన్ని విషయాలు వేరే వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. మంచి చెడు తెలుసుకోవాలి. మొక్కలు ఎంత ఉపయోగపడతాయండి. వీళ్ళు మళ్ళీ ఇంకోటి భలే అనిపించిద్దండి వీళ్ళ మాటలు. దానిమ్మ గింజలు వేసాను, ఆ చెట్టు వచ్చేసింది. ఎట్లా అన్ని మంచి నేల అయి ఉండిద్ది, అందుకే ఏ గింజ పడ్డా కానీ మొక్క పెరిగిద్దండి. ఇక్కడ దానిమ్మ చెట్టు వచ్చింది. మధ్యలో వీడియోలో కూడా కనిపించిద్ది మీకు, చూడండి. దానిమ్మ చెట్టుని చూసి ముసలామె, ఎందుకు దానిమ్మ చెట్టు, కోతులు వస్తాయి, ఆ కాయలు పెరగనివ్వు, ఆ చెట్టుని నాశనం చేస్తాయి అని అంటుంది. అసలు కోతులు వచ్చేది రాంది తర్వాత సంగతి. అసలు దానిమ్మకాయలు బయట కొనాలంటే ఎంత రేట్ అండి. మన ఇంట్లో మన మొక్కకు వచ్చిన కాయలు తింటే ఎంత బాగుండిద్ది అసలు. ఇంకా సరేలే పెరగనియ్యి, తర్వాత కోతులు వస్తే నేను తీసేస్తానులేండి మొక్క అని చెప్పాను. ఇంకా అట్లా ఉండిద్దండి. వాళ్ళు అంటే చెడ్డవాళ్ళనేం కాదు, తెలీదు వాళ్ళకి మంచి చెడు తెలీదు. కొద్దిగా నేను చెప్తా ఉంటాను మొక్కల మీద ఇంట్రెస్ట్తో. మొక్కలు ఇట్లా, ఈ మొక్క మంచిది, ఆ మొక్క మంచిది అని చెప్తాను నేను. పాపం ముసలామె ఆమె అర్థం చేసుకునిద్దండి. ఎందుకంటే అన్నీ చూసి వచ్చింది కదా, కష్ట నష్టాలన్నీ తెలుసు కదా ఆమెకి. ఆమె చెప్పిద్ది. బొప్పాయి చెట్టు కూడా చెప్పా, ఇట్లా తీసేశారు, దానివల్ల ఎంత ఉపయోగం ఉండిద్ది, బొప్పాయి కాయలు తిన్నా కానీ ఆరోగ్యం బ్లడ్ పట్టిద్ది కదా అని చెప్పాను. ఆహా అవునమ్మా అని అంటుంది. అంటే బొప్పాయి వలన అట్లాంటి ఉపయోగాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. కానీ చాలా ఉన్నవాళ్ళండి వాళ్ళు. పొలాలు పండించారంట ఇటువరకు. అట్లా పొలాలు అమ్ముకుని ఇప్పుడు ఇల్లు అట్లా కట్టుకున్నారు. చాలా ఉన్నవాళ్ళే. కానీ బయట ప్రపంచం తెలియదు అన్నట్టుగా అనమాట. ఈ ముసలామండి కొంచెం చెప్తాను. అయితే ఈ మట్టి ఏంటంటే, మట్టి ఎందుకు తవ్వుతున్నానంటే, నేను మొక్క దగ్గర అంతా రాళ్ళు ఉన్నాయన్నమాట. నేను వేరే మట్టి కొనుక్కొచ్చి పెడదాం అనుకుంటున్నాను. అయితే వాళ్ళ పెద్ద అబ్బాయి అంట మట్టి తవ్వించుకుని అట్లా పడేసాడంట. మొక్కలకి అని మట్టి వేసి మొక్కలను పెంచుదామని అట్లా పడేసి 1-2 నెలల నుంచి అట్లాగే పడేసి ఉంచాడు. వర్షం పడి మొక్క అంతా పక్కన డ్రైనేజ్ ఉంది, దాంట్లోకి కారిపోతుంది. అయితే ముసలాంని అన్నాను, ఆంటీ ఇట్లా మొక్క పెరుగుతుంది కదా మునగ చెట్టు, అక్కడ మట్టి లేదు, కొంచెం మట్టి తీసుకుని అక్కడ వేస్తాను, ఎందుకంటే మేము ఎప్పటికైనా వెళ్ళిపోతాం కదా, ఆ మొక్క మీకే ఉండిద్ది కదా అని చెప్పాను. చెప్తే పాపము అంది, మనుషులకే శాశ్వతం లేదమ్మా, మొక్కలకి శాశ్వతం ఎక్కడ ఉంది, కావాలంటే తీసుకో, దాంట్లో అడిగేది ఏముంది అని అందండి. పాపం మంచిదే. ఇంకా అన్న తర్వాత ఇంకా తీసుకుని ఇంకా ఈవినింగ్ డ్యూటీ నుంచి రాగానే ఇంకా మొక్కల దగ్గర ఎంత పని చేయాలన్నా చేస్తానండి, నాకు అలసటే ఉండదు అసలు. ఇంకా తీసుకుని వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. 10-15 బేషన్ల దాకా మట్టి తీసుకుని అక్కడ వేసాను, చెట్టుకి వేసాను, మునగ చెట్టుకి. కొంచెం పెరుగుతుందిలే, బాగా పెరుగుతున్నప్పుడు ఇంక మట్టి కూడా ఉండాలని వేసాను. ఇంకా పక్కనే నాటు గులాబీ ఉంది. ఇంకా ముసలామంది గులాబీ చెట్టుకు కూడా కొంచెం మట్టి వేయమ్మా, అక్కడ మట్టి లేదని అంది. ఇంకా గులాబీ చెట్టుకు కూడా మట్టి వేసాను. అయితే వాళ్ళ చిన్న అబ్బాయి ఉన్నాడు పక్కన, ఆయన మట్టి తీసుకుందాం అనుకున్నాడంట. మళ్ళీ అన్నయ్య ఏమంటాడో ఏమో అని తీసుకోలేదంట. అదే ముసలామే చెప్తుంది నాకు. అయితే నేను తీసుకుంటున్నాను కాబట్టి మా అన్నయ్య మట్టి నువ్వు తీసుకుంటున్నావు, మా అన్నయ్య ఏమంటాడోగా అని అంటున్నాడు. అంటే నేను నవ్వుతా అన్నాడు. ఇంక నేను ఆంటీ తీసుకోమంది, అందుకని తీసుకున్నాలే అన్నాను. ఇంకా అట్లా తీసుకుని మొక్కలకి వేస్తున్నానండి. ఇంకా ముందు చాలా ఖాళీగా ఉండిద్దండి. మొక్కలు పెంచుకుంటే ఎంత బాగుండిద్దో. నేను మునగ చెట్టు ఎందుకు పెంచుదాం అనుకున్నా అంటే, ఎదురు అంత ఎండగా అనిపించిద్ది మార్నింగ్ టైంలో. ఇంత ఎండ ఉంటుంది, ఏదైనా చెట్టు ఉంటే నీడ ఉండిద్ది కదా అన్న ఆలోచన వచ్చింది నాకు. ఏదన్నా చెట్టు పెడితే ఎందుకు, ఏదన్నా
దానివల్ల మనకి కాయలు పూలు వచ్చే మొక్క పెడితే బాగుండిద్ది, నీడ వచ్చిద్ది మనకి. దానివలన ఏమైనా కాయలను వచ్చినా తినొచ్చు అన్న ఉద్దేశంతో ఎందుకో ఇంకా మునగ చెట్టు పెడదాంలే అన్న ఆలోచన వచ్చింది. అందుకని మునగ చెట్టు తీసుకొచ్చాను. అక్కడ మంచి నేల ఉండటం వలన, మళ్ళీ వర్షాలు పడటం వలన మొక్క చాలా పెద్దదయిందండి. అసలు నాకు భలే సంతోషం అనిపించింది. ఎందుకంటే మన కళ్ళెదురుగా మన పిల్లలు ఎదుగుతుంటే ఎంత సంతోషం అనిపించిద్దో, మొక్క ఎదుగుతుంటే నాకు అంత సంతోషం అనిపించిద్ది. ఇంకా ఎదురు మిషన్ ఉండిద్ది. ఆ అమ్మాయి నా ఫ్రెండ్. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను నేను, మిషన్ దగ్గరికి అని వెళ్తే వాళ్ళ మామయ్య గారంట. ఆయన అడుగుతున్నాడు, ఆ మునగ చెట్టు పెట్టింది ఎవరమ్మా అని అన్నాడు. ఇంకా నేనే పెట్టానండి అని అన్నాను. అంటే ఇంక చెప్పా, మా ఇంటి ఓనర్ వద్దన్నారు. ఇంకా అట్లా అడిగి కొంచెం రిక్వెస్ట్గా పెట్టాను అంకుల్ అని చెప్పాను. అయ్యో మునగ చెట్టు వద్దన్నారా, వాళ్ళకి వద్దంటే నాకు ఇచ్చేయమ్మా, నేనన్నా పెట్టుకుంటాను అని అన్నాడు ఆయన. నాకు భలే అనిపించిందండి. అట్లా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మొక్కల వలన ఉపయోగం తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. కానీ నా వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మొక్కలను పెట్టుకోండి, మొక్కల వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. మంచి గాలి అందించింది మనకి. దాని కొంచెం చూస్తే కూడా ఆ మొక్కల్ని పొద్దున్నే లేసి ఆ చెట్టు అన్నీ అంత పెద్దదయ్యింది. నా ముందు వీడియోలో చూపించాను ఆ మొక్కని. కొద్దిగా ఒక 5 అడుగులు ఉండిద్దేమో ఆ మొక్క ఇప్పుడు అంత పెద్దదయ్యింది. అయితే ముసలామ అంటుంది, చెట్టు పెద్దదవుతుంది, కొంచెం సగానికి నరకమ్మ, అది గుబురుగా వచ్చిద్ది అని చెప్పింది. అది కూడా చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు కుదరట్లేదు. ఇంకా కొంచెం కట్ చేస్తాను, అప్పుడు గుబురుగా వచ్చిద్ది. మొక్కలను అట్లా పెంచుకుంటే బాగుండిద్దండి. వాటిని పొద్దున్నే లేసి ఆ మొక్కలను చూసుకుంటే ఎంత సంతోషం అనిపించిద్దో. అక్కడ మల్లి చెట్టు ఒకటి ఆమె పెట్టుకుంది, మా ఇంటి ఓనరు. కరివేపాకు చెట్టు పెట్టింది. ఇంక మిగతా అన్నీ నేను పెట్టిన చెట్లే. ఇంక నేను ఉన్నన్న రోజులు ఉండిద్ది, తర్వాత వాళ్ళకే ఉండిద్ది. కానీ మొక్కలను పెంచాలి, ఎట్లయినా పెంచాలి అన్న ఉద్దేశంతో పెట్టుకుంటున్నాను. అక్కడ మట్టి పోయి మంది ముసలామే పోసాను. ఇదండి దానిమ్మ చెట్టు గురించి చెప్పాను కదా. కాయ వచ్చిందండి. నాకు ఎంత సంతోషం అనిపించిందో. ఆ వంటంది కోతులు వస్తాయి, చెట్టుని పాడు చేస్తాయి, కాయలను పాడు చేస్తాయి అంది. కోతులు వచ్చినప్పుడు సంగతి, పాడు చేసినప్పుడు సంగతి ఇంకే పెట్టాను. తర్వాత చూస్తానులే ఇంకెట్లా ఉండిద్దో. ఇంక ఇవి లోపలండి, ఇవన్నీ నేను పెట్టుకున్నాయి. ఇంకా తర్వాత పార కడిగిద్దామని ఇంకా కడుగుతున్నాను. అయితే బయట బోర్ వాటర్ వస్తుందంట, లోపల ఎందుకులే మట్టి అయ్యిద్ది, బయట కడుగు అని చెప్తుంది ముసలామే. అందుకని బయటికి వెళ్ళి చూస్తున్నాను వస్తుందా రావట్లేదని. వాటరు వస్తున్నాయి. ఇంకా తీసుకొచ్చి వాళ్ళకి కడుగుదామని. ఇంకా ముసలాం కూడా మేము రెంట్కున్నా కానీ వాళ్ళ పిల్లల్లాగే చూసుకునిద్దండి మమ్మల్ని. అన్ని మంచి చెడు చెప్తూ ఉండిద్ది. నాకు నా ముందు వీడియోలో కూడా చెప్పాను, ముసలాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ఇష్టమని. ఇంకా ఆమె దగ్గర కూర్చుంటాను ఎప్పుడన్నా, చక్కగా మాట్లాడిద్ది, చెప్పిద్ది మంచి మాటలు. ఆమె అనుభవాలు చెప్పిద్దండి. ఇంకా అనుభవాల్లోనే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ముసలాళ్ళ దగ్గర. వాళ్ళ అనుభవాలే చాలా జ్ఞానమైన విషయాలు ఉంటాయి వాళ్ళల్లో, వాళ్ళ మాటల్లో. ఇంకా అట్లా కడుగుతున్నాను బయట. ఇంకా ఒక చిన్న పిల్ల ఉంది. నేనేంటంటే నా వీడియో నాకు గుర్తుగా, నేను మా ఊరు వెళ్ళిపోయినప్పుడు నేను దీంట్లో ఉన్నాను, ఇట్లా మొక్కలను పెంచుకున్నాను అని నేను చూసుకోవాలన్న ఉద్దేశంతో, నా తర్వాత తరానికి చెప్పాలి ఇట్లా మొక్కలను పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో నేను వీడియోలు తీసుకుంటున్నానండి. ఇట్లా ఒక చిన్నపిల్ల ఉంది, ఆ పిల్లని తీయమన్నాను, పాపం తీస్తుంది. కొంచెం అటు ఇటుగా తిప్పేసేస్తుంది ఫోన్ని. ఇంకా నేను వీడియో తీసేటప్పుడు ఒక అమ్మాయి చూసుకుంటూ వెళ్తుంది. అందరు చూస్తున్నారు మొక్కలు పెంచుతుంటే. కొంతమందికి ఆశ్చర్యంగా ఉంది, కొంతమందికి మొక్కలు బాగున్నాయి అన్నట్టుగా చూస్తూ వెళ్తున్నారు. ఇంకొక అమ్మాయి చూస్తా ఈ వీడియోలోనే కనిపించింది, ముందు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నిలబడల్లా చూస్తుంది పాప మొక్కలను మట్టి తవ్వుతుంటే. అయితే ఇంకా అమ్మాయికి హాయ్ చెప్పమన్నాను. వీడియో అమ్మాయి వైపు తిప్పి హాయ్ చెప్తుంది. హిందీ అమ్మాయి అనుకుంటా, చూస్తుంది పాపం అట్లాగే. ఇంకా అదండి, నేను మొక్కనైతే చాలా హ్యాపీగా ఉందండి. మొక్క ఇంత పెద్దదైనందుకు. కళ్ళెదురుగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతే ఎంత సంతోషం అనిపించిద్దో, మొక్క పెరుగుతుంటే అంత సంతోషంగా అనిపించింది. ఇంక ఇదంతా క్లీన్ చేసేస్తే ఆమెకి ఇద్దామని తీసుకెళ్తున్నాను. ఇంక ఇది క్లీన్ చేసేటప్పుడు అప్పుడు వీడియో ఆపేసింది ఆ పిల్ల. ఆ పెద్ద ఆయన
ముస్లాం వాళ్ళ పెద్ద ఆయన వాళ్ళది పెద్ద అబ్బాయిదే కదా ఈ మట్టి నేను తీసుకున్నాను కదా. ఆయన ఏమంటాడులే అని కొంచెం భయం అనిపించింది. ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి, ఆ వీడియో రాలేదు. వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ బాబుని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాడు. ఇంకా ఇంకా వీడియోలో కనిపించలేదులేండి, వెళ్ళిపోయాడు అతను, చూసుకుంటే వెళ్ళాడులే. ఇంకప్పుడు ఆయనకు అర్థమైంది మట్టి తీసుకున్నానని, ఏమనలేదు. ఎందుకు అనలేదంటే మనం మంచిగా ఉంటే, మన ప్రవర్తన మంచిగా ఉండి మనం మంచిగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళు మనతో మంచిగా ఉంటారు. అట్లా అదండి ఉద్దేశం. అయితే ఇంకా తీసాను, క్లీన్ చేశాను. క్లీన్ చేసేసి ఇంకా ఆంటీ వాళ్ళకి ఇవ్వటానికి తీసుకెళ్తున్నాను. ఆమె కూడా బాగా సంతోషపడుతుందండి. మొక్కలను నేను పెంచితే, మొక్కలంటే ఎంత ఇష్టం అమ్మ నీకు అసలు, ఎట్లా పెంచుతావో మొక్కలను అంటూ ఉండిద్ది. ఇంకా నాదే ముందులే కానీ కొంతమంది మాత్రం భలే పెంచుతారండి. ఉన్న కొద్ది ప్లేస్లో బాల్కనీలో పెంచుతారండి. నాకు భలే సంతోషం అనిపించింది. అట్లా ఇంకా ఇంత స్థలం ఉన్నప్పుడు ఇంకా ఇంకా పెంచాలనిపించింది నాకు. ఇంక పెట్టేశాను వాళ్ళకి. పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఏదో బ్రహ్మముడి మొక్క ఏదో చెప్పిందండి ఆమె. ఆ మొక్క ఉంది చూడమ్మా అంటే ఇంకా ఆ మొక్క చూద్దామని, వాళ్ళవి అనమాట ముస్లాం వాళ్ళవి, ఆ మొక్క చూద్దామని వచ్చాను. కానీ ఆ మొక్క నాకు కనిపించలేదు. ఇంకా ఆ పిల్ల తీస్తుంది వీడియో, అయితే కనిపించలేదు. సరేనని ఇంకా వెళ్తున్నాను ఆంటీకి. కనిపించలేదు ఆంటీ అని ఆమెకి చెప్తున్నాను. ఇంకా బొడ్డు పిల్ల నాకు వీడియో తీస్తుంది కదా, ఇంక నిన్ను కూడా చూపిస్తాను ఈ వీడియోలో అని చెప్పి ఆ బొడ్డు పిల్ల దగ్గర ఫోన్ తీసుకుని ఇంకా ఆ పిల్లను కూడా వీడియో తీశాను. ఇంకా మొక్క గురించే మాట్లాడుతుంది. పైన కట్ చేయి గుబురుగా వచ్చిందని చెప్తుంది, అదే వింటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు. ఒక మొక్క అయినా 2 మొక్కలైనా పెంచుకోండి, ఇంటి ఎదురుగా బాగుండిద్దండి. వాటిని చూస్తే చాలా సంతోషం అనిపించింది మొక్కలు ఇంటి ఎదురు ఉంటే. ఆ మొక్క చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందండి, బాగుంది. అందరు చూస్తున్నారు ఆ మొక్కని. ఆ బొడ్డు పిల్ల తీస్తుందండి వీడియో. ఆ బొడ్డు పిల్ల వాళ్ళ అమ్మమ్మ నవ్వుతుంది ఇంకా ఆమె వీడియో తీస్తుంటే. ఇంక ఇదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.